అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. రాజుగారు తన 3 మంత్రులకు ఒక్కొక్క గోనె సంచి ఇచ్చి అడవికి పోయి వాటి నిండా పళ్ళు తీసుకొని రమ్మన్నాడు. మొదటి మంత్రి నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసే వ్యక్తి. రాజుగారు చెప్పారు కాబట్టి వేరే ఆలోచన లేకుండా బస్తా నిండా దొరికిన మంచి పళ్ళు, కాయలు అన్నీ నింపి తీసుకొచ్చాడు. రెండో మంత్రి రాజు పని ఒత్తిడిలో ఉంటాడు. ఆ సంచులు అవి చూస్తాడా అనుకొని దొరికిన పళ్ళు మంచివి, చెడ్డవి, కుళ్ళువి అన్నీ నింపుకొని తెచ్చాడు. రాజు ఇందులో ఉన్నవి చూస్తాడా చస్తాడా అని అడ్డమైన గడ్డి నింపి మూడో మంత్రి తీసుకొచ్చాడు. రాజా దర్బారుకు 3 తమ సంచులు తీసుకొచ్చారు. 3 మంత్రులను 3 గదుల్లో వాళ్ళ సంచులతో నెల రోజుల పాటు తిండి తిప్పలు పెట్టకుండా బంధించమన్నాడు. మొదటి మంత్రి దగ్గర మంచి పళ్ళు, కాయలు ఉన్నందువల్ల అవి తిని హాయిగా నెల రోజులు గడిపేశాడు. రెండవ మంత్రి కుళ్ళిన పళ్ళు తిని నెల కొరకు రోగాన పడ్డాడు. మూడో మంత్రి సంచిలో గడ్డి గాదం ఉన్నందువల్ల తిండి లేక చిక్కి శల్యమై నెల రోజుల్లో చావు అంచులకి పోయాడు. నెల రోజుల తరువాత వాళ్ళ పరిస్థితి వల్ల నిజాయితీగా ఉన్న మొదటి మంత్రికి కానుకలు, సన్మానాలు దొరికాయి. ఏ పని చేసినా నిజాయితీగా చెయ్యాలి, లేకుంటే దాని పర్యవసానాలు ఒక్కొక్కసారి భయంకరంగా ఉంటాయి. అనుభవించాలి, తప్పదు.